వెల్కమ్ టు జేకే మీడియా. ప్రజల బాగోగుల గురించి మాట్లాడాల్సినటువంటి పార్లమెంట్ సభలో పేర్లు మార్చడం, వాళ్ళు లొల్లి పెట్టుకోవడం, వీడు ఇంత తిన్నాడు వాడు అంత తిన్నాడు అని చెప్పి ముచ్చట పెట్టుకోనికే ఒక పంచాయతీ స్థలంలాగా అయిపోయినటువంటి పరిస్థితి మన దేశ పార్లమెంటు. నిన్న మొన్నటి సమయంలో మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని మార్చేసి కొత్తగా విపి రామ్ పేరు మార్చి తీసుకొచ్చాడు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? దేశ అభివృద్ధి అని మాట్లాడితే దేశ అభివృద్ధి ఏం కావాలి? అసలు దేశ అభివృద్ధి ఎలా అవుతుంది? ప్రజలు అభివృద్ధి చెందాలి అనుకుంటే ప్రజల అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి అనేది మాట్లాడుకుంటాం. ఈరోజు దేశ అభివృద్ధి అని మాట్లాడుకుంటూ గుళ్ళు కట్టాలి, గోపురాలు కట్టాలి, పేర్లు మార్చాలి, అంబానీ అదానీలకు ప్రాజెక్టులు అప్పచెప్పాలి, వాళ్ళ రుణాలు ఏమైనా ఇస్తే రుణాలు మాఫీ చేయాలి. ఇంతవరకు మాత్రమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి ఈ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ బీజేపీకి మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మా వాళ్ళు చేసే చాలా గొప్ప పని చేస్తున్నారు, మా వాళ్ళు మంచి పని చేస్తున్నారు, మా వాళ్ళు దేశాభివృద్ధి చేస్తున్నారు అంటే వాళ్ళ మైకంలోనే ఉంటూ వాళ్లకు మాత్రమే వత్తాసు పలకడానికి మాత్రమే బయట ఎక్కువ శాతం ప్రజానికం కాదు, వాళ్ళ కార్యకర్తలు. ప్రజలు పాపం చూస్తున్నారు, ఎవరైనా మాకు మంచి పని చేస్తారేమో, ఎవరైనా మాకు గోస వింటారేమో, మాకు మంచి పనులు చేస్తారేమో, మాకు ఇల్లులు కట్టిస్తారేమో, మాకు తిండి పెడతారేమో అని ఇంకా చూసుకునేటువంటి పరిస్థితిలోనే మన దేశ ప్రజానికం ఉంది. లక్షల కోట్లేమో అదాని అంబానీలకు రుణమాఫీ చేస్తాడు, 5 కిలోల బియ్యం ఏమో పేద ప్రజలకు దానం చేస్తాడు. పేద ప్రజలు ఈ రోజున ఒక బ్యాంక్ లోన్ తీసుకున్నామంటే 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఈ స్థలం మీద లోన్ తీసుకోవాలన్నా, వ్యవసాయం మీద లోన్ తీసుకోవాలన్నా, ఇవన్నీ ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత పంట పండుతుంది, సంవత్సరానికి ఎంత సంపాదిస్తావు, ఎట్లా కలుగుతావు, సరే ఓకే ఇవన్నీ అడగాల్సినయే. కానీ రైతులకు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేయడానికి 10 సంవత్సరాలు ఆలోచన చేస్తారు. లక్షల కోట్లు రుణాలు తీసుకున్నటువంటి అంబానీ అదానీలకు మాత్రం క్షణాలు కూడా ఆలోచించకుండా రుణమాఫీ చేస్తారు. సామాన్య ప్రజలు కానీ రైతులు కానీ రుణాలు కనుక కట్టకపోయి ఉంటే ఇల్లులు జప్తు చేస్తారు, ఇంట్లో సామాన్లు ఎత్తుకోపోతారు, అన్నీ చేస్తారు. వాళ్లకు లక్షల కోట్లు అప్పు మాఫీలు చేసుకుంటూ కూర్చుంటారు. అసలు ఈ దేశం ఉన్నది అంబానీ అదానీల కోసమా? ఈ రాజకీయ నాయకులు వాళ్లకు పనిచేయడానికి ఉన్న వ్యక్తుల, ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి నాయకుల, లేక అంబానీ అదానీ మాత్రమే ఓటేస్తే గెలిచిండ్రా? ఇలాంటి చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి పోతున్నాం మనం. అర్థం అవ్వట్లేదు ఎవరికి, దేశానికి. ఆలోచించాలి. ఇప్పుడు వారు చేసే ప్రతి పని, నువ్వు ఆ పార్టీలో ఒక కార్యకర్తగా ఉండవచ్చు. కొంతమంది ప్రజలు ఏ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు ఉంటారో ఆ పార్టీకి జైలు కొడతారు, తప్పేం కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే మంచి పని చేస్తున్నారు, ఏదైతే చెడ్డ పని చేస్తున్నారు, ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నది, దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా? ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, షిప్ యార్డ్లు కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, స్థలాలు కానీ ప్రతిదీ కూడా అదాని చేతులకు అప్పచెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఛత్తీస్గఢ్లో ఆ అడవి ప్రాంతం అంతా చెట్లు మొత్తం తీసేసుకుని మైనింగ్ అని కూడా ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పే ప్లాన్లో మరి ప్రభుత్వం ఉంది. ఇవన్నింటినీ ప్రశ్నించిన మాత్రం లోపలేస్తారు. ఆదివాసులందరూ ఎల్లగొట్టి వాళ్ళ పంటలు నాశనం చేసుకుంటూ వాళ్ళని ఏడిపిస్తూ ప్రభుత్వాలు పాలన చేయడం అవసరమా? ప్రజల కోసం ఉన్నదా ఈ ప్రభుత్వాలు? కార్పొరేట్ల కోసం ఉందా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిందే కదా. ఇవన్నీ చేసేది ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజలు సంతోషంగా వాళ్ళ పాలనలో సంతోషంగా ప్రజలు బ్రతుకుతున్నారు అని అనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఇంకే ప్రభుత్వమైనా, ప్రజలను కూర్చోబెట్టి ప్రజలను ఏడిపిస్తూ ప్రజల సొమ్ము తినుకుంటూ, దేశ సొమ్ము తినుకుంటూ దేశాన్ని ఆగం చేసే పనిలో ఎవరున్నా కానీ, అది కాంగ్రెసే కానీ, బీజేపీయే కానీ, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలే కానీ, ఎవరైనా కూడా చిల్లర పంచాయతీలు పక్కన పెట్టేసుకుని ప్రజల కోసం మాట్లాడే గొంతులే ఉండండి, ప్రజల సమస్యలు పరిష్కరించే పాలకులుగా ఉండండి. పార్లమెంట్లో ఒక బిల్లు ఆమోదం పొందాలంటే మెజారిటీ ఉన్న సభ చూస్తారు. మెజారిటీ ఎవరికి ఉంది అంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మెజారిటీ ఉంది. ప్రతిపక్షం వాళ్ళు దాన్ని వద్దు అని అనుకుని అడిగిన తర్వాత, వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు అన్న తర్వాత దానికి వివరించాలి, ఎందుకోసం మారుస్తున్నాం, ఎందుకు ఈ బిల్లు ఆమోదిస్తున్నాం, ఎందుకు తీసుకొస్తున్నాం అనే విషయాన్ని తీసుకొచ్చి చెప్పి క్లియర్గా ఉండి సభ మొత్తాన్ని ఆమోదించి తీసుకెళ్ళాలి. కానీ ఒక 10 మందికి నచ్చింది, ఒక 9 మందికి నచ్చలేదు అనుకున్నప్పుడు ఎందుకు నచ్చలేదు అని చెప్పాలి కదా. ఈ పాలన అనేది ప్రజల కోసం మాత్రం అయినప్పుడు మాత్రమే ప్రజలు బాగుపడతారు. ప్రజా అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది. కానీ ప్రజలను ఏడిపిస్తూ, ప్రజలను గోసపెట్టుకుంటూ, ప్రజలను నాశనం చేసుకుంటూ గద్దెనెక్కి కూర్చుంటే సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలు అమాయకులు, అడగలేరు.
అందులోకి వెళ్ళి ఒకరో ఇద్దరు అడగడానికి ముందుకు వచ్చిన వాళ్ళు తీసుకుపోతారు, లోపలేస్తారు, అర్బన్ నక్సల్స్ అంటారు. ఇలాంటి పాలన కాదు. ఇలాంటి మంచి అవకాశం వచ్చినప్పుడు గవర్నమెంట్ బీజేపీని కోరుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. బీజేపీ కోరుకున్నప్పుడు అంతమందికి నువ్వు న్యాయం చేయాలి. ఇదంతా కూడా ప్రజలు ఆలోచించండి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఒక పార్టీకి నేను అనుకూలంగా ఉన్న వ్యక్తిని కాదు. ఈ బీజేపీ గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేస్తున్నా అంటే ఏ పార్టీతో నాకు సంబంధం లేని వ్యక్తిని, కాంగ్రెస్ వ్యక్తిని కాదు, నేను ఏ వ్యక్తిని కాదు. ప్రశ్నించే గొంతుగా మీడియా ఒక జర్నలిస్ట్గా నేను ఉన్నాను ఇక్కడ. కాబట్టి అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వాలు ఉండాలని ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించండి. నేను మాట్లాడేదంటే తప్పులు ఉన్నా కానీ ఏమున్నా కానీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.